భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासमाश्रिता भेदातारम आंजनेयं नमाम्यहं। ये भगवद्बंधुलारा ज्येष्ठ शुद्ध अष्टमी तिथि मंगళవారం విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు భక్తులంతా కూడా ప్రాతకాలం నుండి అభిషేకాది అర్చనాది కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరం కూడా మొన్ననే ఎంతో వైభవంగా వైశాఖ బహుళదశమి హనుమ జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రాబోయేటువంటి కార్యక్రమం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు దాన్ని. రైతులంతా కూడాను ప్రకృతిని ఆరాధించి, ప్రకృతి పురుషులైన లక్ష్మీనారాయణలను ఆరాధించి వారి వారి యొక్క వ్యవసాయం పనులు ఆరంభం చేస్తారు. అంతేకాకుండా సస్యానుకూలం, పాడి పంటలకు అనుకూలమైన వర్షాలు పడాలని ప్రకృతిని ఆరాధిస్తారు. విశేషమైన పర్వదినం 11వ తారీఖు. ఈ 11వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు మన ఆలయంలో సాయంకాలం పూట ప్రదోషకాలంలో రైతులందరూ కూడాను ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అందరూ కూడాను బాగుండాలి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కటి క్రమశిక్షణ కలిగి, చక్కటి సౌశీల్యమైన శీల సంపదను కలిగి, చక్కటి సంపదలు కలిగి, సంపద అంటే డబ్బు ఒకటే కాకుండా ఆనందం కూడాను, ఆరోగ్యం కూడాను, ఇటువంటి సంపదలు కలిగి ఉండాలని, ప్రజలందరికీ కూడా ఇవి లభించాలని మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో పౌర్ణమి రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకారం, అనంతరం 108 అరటిపళ్ళ చేత సుందరాకాండ అంతర్గత అష్టోత్తర శతనామార్చన జరపబడుతుంది కనుక భక్తులంతా గమనించి ఏరువాక పౌర్ణమి 11వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు మన ఆలయానికి, మన అభయాంజనేయ స్వామివారి ఆలయానికి సాయంకాలం ఇచ్చేసి చక్కటి వైభవంగా జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అపారమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.